ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. చూడండి, యెహోవా అంటే ఉత్తముడు అంటే మంచివాడు, గొప్పవాడు, యథార్థవంతుడు. రుచి అంటే టేస్ట్. రుచి అంటే అది తిన్న తర్వాత అమ్మ చాలా బాగుండు, అమ్మ చాలా చక్కగా వంట చేసావు, చాలా బాగా బిర్యానీ చేసావు అని తిన్న తర్వాత టేస్ట్ చెప్తామట. అలాగే రుచి, ఏ దేవుడు గొప్పవాడో, ఏ దేవుడు శక్తివంతుడో, ఏ దేవుడు బలవంతుడో నువ్వు రుచి చూసి తెలుసుకోవాలట. ఎప్పుడైతే రుచి చూసి తెలుసుకుంటావో ఆయన ఆశ్రయించగలుగుతావు, ఆయన సన్నిధికి వస్తావు, ఆయన సన్నిధిలో ఉంటావు. దేవుడట ధన్య జీవుగా నిన్ను మారుస్తాడు, ధన్యకరంగా నిన్ను మారుస్తాడు, ధన్యురాలుగా ధన్యుడిగా నిన్ను మారుస్తాడు. ఈరోజు కొంతమందికి ఏ దేవుడి టేస్ట్ తెలియదు, దేవుడి రుచి తెలియదు. అందుకే నీకు ఏమంటుందంటే ఈ మాటలు విందుకు నీకు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలట. చూడండి.